గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి భూ రీసర్వే అని చెప్పి రైతుల తాలూకా భూములను ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా రీసర్వేలో సరిహద్దులు మార్చి ఎవరి పేరున ఉన్నటువంటి భూములు ఎవరికో రాసిపెట్టి ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో రైతాంగాన్ని రైతులను ముఖ్యంగా మానసికంగా క్షోభకు గురి చేసింది. తన ప్రాణం పెట్టుకొని దున్నుకునేటువంటి పొలం పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అనేసి అంటే అది ఎంత విడ్డూరమో చూడండి. భూ సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, పట్టాదారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో, ఇవన్నీ కూడాను రైతుల్ని ఒక రకంగా మానసిక ఆందోళనకు గురి చేసింది. అది మన పొలమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పొలమా అన్న అనుమానం కలిగే విధంగా రకరకాలైనటువంటి సంస్కరణలు చేసి ఇబ్బంది పెడితే, నాడు ఎన్నికల హామీల్లో భాగంగా నేటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడాను న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే ఆ సంతకం పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కలిగించారు. అలాగే రీసర్వేలో ఉన్నటువంటి అవకతవకలన్నిటికీ కూడాను మళ్ళీ రీఅపీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసింది. రీసర్వే పూర్తయిపోయినటువంటి గ్రామాల్లో అయితే రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల తాలూగా భూములకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైనా ఉంటే పరిష్కరించండి అని చెప్పి రెవెన్యూ యంత్రాంగాన్ని అందరినీ కూడా గ్రామాల్లోకి పంపింది.